పార్ట్ 9. మీ దేహంలోని మెదడు తనంత తానుగా ఆలోచన తరంగాలను సృష్టించజాలదు. మనోశక్తి నుండి వెలువడిన ఆలోచన తరంగాలకు ఇది ఒక వాహనంగా పనిచేస్తుంది. మెదడు ద్వారా ఆలోచన తరంగాలు బహిర్గతమవుతాయి. ఈ సృష్టిలోని ఆలోచన తరంగాలను బహిర్గతం చేసి సరఫరా చేయడం, ట్రాన్స్మిటింగ్, సంగ్రహించడం, రిసీవింగ్ రెండింటిని మెదడు నిర్వహిస్తుంది. సరఫరా మరి సంగ్రహణ, ట్రాన్స్మిషన్ అండ్ రిసీవింగ్ అనే క్రియలు ఈ మెదడు నిర్వహణలో ఉంటాయి. రేడియో మరి టీవీ సంగ్రహించుకునే విధంగానే ఈ విశ్వంలోని ఆలోచన తరంగాలను మీ మెదడు గ్రహిస్తుంది. మీ జీవితాలలో లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న ఆలోచనలను మీ మెదడు ఆకర్షిస్తుంది. ఆకర్షింపబడే ఆలోచనలు మీరు ఏర్పరచుకున్న సంకల్పాలకు అనుగుణంగా ఉంటాయి. ఆకర్షింపబడే ఆలోచనల ఫ్రీక్వెన్సీ స్థాయి మీ సంకల్పాల ఫ్రీక్వెన్సీ స్థాయి సమానంగా ఉన్నప్పుడు అలా జరుగుతుంటుంది. పెద్ద పెద్ద లక్ష్యాలు ఎక్కువ ఫ్రీక్వెన్సీ గల ఆలోచన తరంగాలను మైండ్ నుండి వెలువడేటట్లు ప్రభావితం చేస్తాయి. మీ సంకల్పాలు ఇంటెంట్స్ అంతర్మనోశక్తి నుండి ఉద్భవిస్తున్నాయి. అవి విశ్వశక్తిని కలిగి ఉంటాయి. ప్రతి సంకల్పము దాని రేంజ్లో గల ఆలోచన తరంగాలను ఉద్గారం చేస్తుంది. ఈ ఆలోచన తరంగాలు వాటి శక్తికి అనుగుణంగా ఉన్న ప్రదేశాన్ని చేరి వాస్తవాన్ని పొందుతాయి. మీరు మనోశక్తిని విస్తరింపజేసుకుని చైతన్య పరిణామం చెందడానికి భూమి మీదకు రావడం జరుగుతుంది. గెలుపు ఓటములు మనోశక్తిలో లేవు. ఒక లక్ష్యాన్ని సాధించడం విఫలం చెందారంటే దాని అర్థం మీరు ఆ లక్ష్యం వైపు మీ ఆత్మశక్తిని కేంద్రీకరింపజేయలేదన్నమాట. మీ ఆత్మశక్తిని కేంద్రీకరింపజేసి ఉంటే ఆ లక్ష్యం నెరవేరి ఉంటుంది. మీకు కత్తిసాము చేత కాలేదంటే ఆ విషయం పట్ల మీ అంతర్శక్తిని కేంద్రీకరింపజేయలేదు. కత్తిసాము నేర్చుకోవాలని సరైన శ్రద్ధ కనబరచలేదని గుర్తుంచుకోండి. మీకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉందంటే దాన్ని పెంచుకోవాలని శ్రద్ధ చూపడం లేదు. ఏ విషయం పట్ల అయినా సరే మీరు సంకల్పం, శ్రద్ధ ఏర్పరచుకుంటే మీ అంతర్శక్తి అందుకనుగుణంగా ప్రతిస్పందించి ఆ సంకల్పం వైపు ప్రవహిస్తుంది. ఆ శక్తి భౌతిక సంఘటనగా రూపాంతరం చెంది వాస్తవం అవుతుంది. మీకు సంగీతం రాదనుకోండి, సంగీతం నేర్చుకోనంత మాత్రాన మీరు జీవితంలో విఫలం అయినట్లు కాదు. సంగీతం నేర్చుకోవాలని సంకల్పించుకున్నప్పుడు దేహంలో అనేక జీవరసాయనాలు ఉత్పత్తి అయి కంఠం దగ్గర ఉన్న కండరాలను ప్రభావితం చేస్తాయి. సంగీతానికి అనుగుణంగా ఉండేటట్లు మీ కంఠధ్వనిలో మార్పులు జరగడానికి దేహంలోని వ్యవస్థ అంతా సర్దుబాట్లు చేసుకుంటుంది. మీ సంకల్పానికి అనుగుణంగా మీ మైండ్ నుండి వెలువడిన ఆలోచన తరంగాలు భౌతిక పరిస్థితులను ఆకర్షిస్తాయి. మీరు సంగీత విద్యను అభ్యసించేందుకు కావలసిన భౌతిక సంఘటనలు మీ ఆలోచనల ద్వారా సృష్టింపబడతాయి. మీ సంకల్పాలు ఎంతవరకు విస్తరించుకుంటాయో ఆ పరిధి మేరకు భౌతిక పరిస్థితులు, భౌతిక సంఘటనలు సృష్టింపబడతాయి. మీ జీవితానుభవాల్లోనికి భౌతిక సంఘటనలు సృష్టింపబడి మీ జీవితానుభవాల్లోనికి ప్రవేశిస్తాయి. అన్ని కళలు, విద్యలు, శాస్త్రాలు నేర్చుకునేందుకు మానవ దేహదారి అయిన ప్రతి ఆత్మ శకలమో సర్వసమర్థత కలిగి ఉంది. ఫలానా కళలో మీరు నిష్ణాతులు కాలేదంటే అందులో మీరు విఫలమైనట్లు కాదు. ఆ కళను నేర్చుకోవడానికి మీరు సంపూర్తిగా సంకల్పించలేకపోవడం వల్ల విఫలమయ్యారు. మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు వేరే దిశలో చైతన్య పరిణామం చెందడం కోసం, ఆత్మశక్తిని ఇంకో కోణంలో దర్శించడం కోసం ఆ విధంగా జన్మలను ఎంచుకోవడం జరుగుతూ ఉంది. మీ పరిభాషలో వాళ్ళు విఫలమైనట్లు తోస్తుంది, కానీ ఆత్మశక్తి పరిభాషలో పురోగతి సాధిస్తున్నారు. జ్ఞాన భాండాగారాన్ని మరింత పెంచి చైతన్య వికాసం చెందడానికే ప్రతి ఒక్కరూ భూమి మీద జన్మ తీసుకుంటున్నారు. ఎవరి కోణంలో వారు పురోగతి సాధిస్తున్నారు. మీ జ్ఞానాన్ని అపారంగా విస్తరింపజేసుకోవాలనే ఆశయంలో ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. పర్ఫెక్షన్ పొందడమే భావన మైండ్ కలిగి ఉండదు.
ఏ విషయంలోనైనా పర్ఫెక్షన్ సాధించారంటే దాని పురోగతి అంతటితో ఆగిపోయినట్లే. సంగీతంలో పర్ఫెక్షన్ సాధించారంటే దాని పురోగతి ఆగిపోయినట్లే. కానీ సంగీతం యొక్క పురోగతి అనంతంగా సాగిపోతూ ఉంటుంది. పర్ఫెక్షన్ అనే కాన్సెప్ట్ కాన్షియస్ మైండ్ భావన నుండి పుడుతూ ఉంది. ఏ విద్య కానీ, జ్ఞానం కానీ, కళ కానీ అనంతకాలం పురోగతి పొందుతూనే ఉంటుంది. ఎక్కడ పర్ఫెక్షన్ అనే మాట ఉండదు. ప్రతి విద్య నిరంతరము పురోగతి, ఎవర్ కంటిన్యూస్ ప్రోగ్రెస్ చెందుతూ ఉంటుంది. ఆత్మ చైతన్య శక్తి కూడా నిరంతరము పురోగతి ఎవరు కంటిన్యూస్ ప్రోగ్రెస్ చెందుతూ ఉంటుంది. మీ మనోశక్తి కూడా నిరంతరము పురోగతి చెందుతూ ఉంటుంది. జీవిత ప్రవాహం నిరంతరము సాగుతూ ఉంటుంది. మీరు సంకల్పాలు ఏర్పరచుకుని నెరవేర్చుకునే కొలది మీ జీవిత అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. మీ జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటుంది. మీ చైతన్య పరిణామ వ్యాకోచం పెరుగుతూ ఉంటుంది. ఈ విశ్వంలో చైతన్య పరిణామ వ్యాకోచానికి మీరు కేంద్రంగా, యు ఆర్ ది సెంటర్ ఫర్ ది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ద యూనివర్స్ కేంద్రంగా ఉంటున్నారు. విశ్వ చైతన్య వ్యాకోచానికి ప్రతి ఒక్కరూ కేంద్రంగా ఉంటున్నారు. మీ మనోశక్తి వ్యాకోచం విశ్వ మనోశక్తి వ్యాకోచాన్ని ప్రభావితం చేస్తుంది. మీ సంకల్పాల పరిణామం పెరగాలి. అత్యున్నత లక్ష్యాలు మీరు ఎంచుకోవాలి. మీ జ్ఞానం యొక్క పరిధి నిరంతరం వ్యాకోచం చెందాలి. అప్పుడే మీ జీవితం అర్థవంతంగా ఉంటుంది. విజయం, సక్సెస్, విఫలం, ఫెయిల్యూర్ అనేవి మీ కాన్షియస్ మైండ్లో కలిగే భావనల వల్ల కలుగుతున్నాయి. ఒక వ్యక్తి ఒక లక్ష్యాన్ని ఎంచుకుని బలంగా సంకల్పించుకున్నప్పుడు దానికి అనుగుణంగా విశ్వ మనోశక్తి యూనివర్సల్ మైండ్ ప్రతిస్పందించి విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ మీ లక్ష్యం కేంద్రంగా అటువైపు ప్రవహిస్తుంది. విశ్వశక్తి ప్రవాహానికి మీ లక్ష్యం ఒక కేంద్రంగా ఏర్పడి ఆకర్షిస్తుంది. మీ విశ్వంలో ప్రతి ఒక్కరూ విశ్వశక్తి ప్రవాహానికి ఒక కేంద్రంగా పనిచేస్తున్నారు. ఈ విశ్వ చైతన్యంలో ప్రతి ఆత్మశకలము ఒక కేంద్ర బిందువే. కేంద్ర బిందువు చుట్టూ పరిధి పెరిగే కొలది విశ్వ చైతన్య శక్తి పరిధి కూడా విస్తరిస్తూ ఉంటుంది. ఈ విశ్వంలో మీరు సంకల్పించుకున్న లక్ష్యం ఆత్మశక్తి నుండి ఉద్భవించింది. ఆ లక్ష్యం ఎక్కడో ఒకచోట అది కలిగి ఉన్న ఆలోచన తరంగాల శక్తి తీవ్రతను బట్టి నెరవేరి తీరుతుంది. మీరు ఇంటిలో ఉన్న గోడ ద్వారా ప్రయాణించాలని సంకల్పించుకుంటారు. కాన్షియస్ మైండ్ పరిధిలో గల రీజనింగ్ మైండ్కు అది అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఆత్మశక్తి పరిధిలో అది చాలా సులభమని మీ మనోశక్తికి తెలుసు. ఈ విశ్వమంతా శక్తిమయమే. మీ కళ్ళకు కనిపించే ఆ గోడ ఘన పదార్థంగా, సాలిడ్ మ్యాటర్గా రీజనింగ్ మైండ్ నిర్ధారించుకుంటుంది. వాస్తవానికి ఆ గోడ భౌతిక పదార్థం రూపంలో ఉన్న శక్తి స్వరూపం. మీరు పూర్తిగా విశ్వసించి గోడ గుండా ప్రయాణం చేయాలని సంకల్పించినప్పుడు మీ దేహం దానికి అనుగుణంగా ప్రతిస్పందించి శక్తి స్వరూపంగా మారి గోడ గుండా ప్రయాణించడం జరుగుతుంది. శక్తి ప్రసారానికి ఈ విశ్వంలో ఏ యానకమో మీడియం అవసరం లేదు. మీ ఆత్మశక్తి సూక్ష్మ శరీర సముదాయం, యాస్ట్రల్ బాడీ, పర్వతాలు, గోళాలు, నక్షత్రాలు గుండా చొచ్చుకుని పోగలవు. అనంత దూరాన్ని క్షణకాలంలో ప్రయాణించగలవు. శక్తి ప్రసారానికి యానకం అవసరం లేదు. కాంతి తరంగాలు, లైట్ వేవ్స్ ఏ యానకం అవసరం లేకుండా అనంత దూరం ప్రయాణిస్తున్నాయి కదా. శారీరక అంగవైకల్యం, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న ఒక వ్యక్తి కోల్పోయిన అవయవం తిరిగి పొందినట్లు బలంగా సంకల్పించి మనోశక్తి ద్వారా ఊహించుకుంటే ఇమేజిన్ అందుకనుగుణంగా భౌతిక పరిస్థితులు సృష్టింపబడి అతని సంకల్పం నెరవేరుతుంది. అప్పటి వరకు ఆ అవయవం అమర్చడానికి గల వైద్యశాస్త్రం అభివృద్ధి చెంది ఉండకపోతే అతని బలమైన సంకల్పానికి అనుగుణంగా కొత్త వైద్యశాస్త్రం అభివృద్ధి చెందించబడుతుంది. ఈ విశ్వశక్తి ప్రవాహం అటువైపు కేంద్రీకరింపబడి అందుకు కావలసిన భౌతిక పరిస్థితులను సృష్టిస్తుంది. అతని సంకల్పం నెరవేరుతుంది. అతని సంకల్పం బలహీనంగా ఉన్నప్పుడో, అంతర్శక్తి పైన అతనికి నమ్మకం లేనప్పుడో అతడు సంకల్పించిన లక్ష్యం తాలూకు ఆలోచన తరంగాలు ఇంకో డైమెన్షన్లోనికి ప్రయాణించి అక్కడ వాస్తవాన్ని పొందుతాయి.
మైండ్ నుండి ఒకసారి వెలువడిన ఆలోచన తరంగాలు వాస్తవ రూపాన్ని పొందకపోవడం అనేది ఈ విశ్వంలో జరగదు. ప్రతి ఆలోచన తరంగము వాస్తవ రూపం పొంది తీరుతుంది. త్రిదిశ తలంలో 3 డైమెన్షనల్ ప్లేన్ తలంలో అతడు సంకల్పించుకున్న లక్ష్యం యొక్క ఆలోచన తరంగాలు ఇక్కడ నెరవేరినప్పుడు మరో సంభావ్య లోకంలో ప్రోబబుల్ వరల్డ్లో వాస్తవాన్ని పొందుతాయి. మీ ఆలోచనలకు అనుగుణంగా మీ జీవితానుభవాలను సృష్టించుకుంటున్నారు. ఆలోచనల నుండి మీ దేహం సృష్టింపబడింది. ఆలోచనల నుండే ఈ జీవజాతులన్నీ తమ భౌతిక దేహాలను సృష్టించుకుంటున్నాయి. ఆలోచనల నుండే చైతన్య శక్తి పదార్థంగా రూపాంతరం చెందుతూ ఉంది. ఆలోచనల నుండే అణువులు, పరమాణువులు అన్నీ కలిసి దేహానికి ఒక రూపాన్ని కలుగజేస్తున్నాయి. ఆలోచనల నుండే ఈ విశ్వంలో మూల చైతన్య శక్తి నుండి కోటాను కోట్ల లోకాలు ప్లస్ వాటి మీద జీవరాశుల సృష్టి జరుగుతూ ఉంది. ఆలోచనలు సృష్టిని కావించి దాన్ని పెంచి పోషిస్తాయి. మీ జీవితానుభవాలంతా ఆలోచనల ప్రవాహం దిశలో ప్రయాణిస్తాయి. మైండ్ నుండి వెలువడే ఆలోచన తరంగాలు సృష్టిని కావిస్తూ జీవం పోస్తూ ఉంటాయి. ఇది నిరంతరము కొనసాగే ప్రక్రియ, యాన్ ఎవర్ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు ఏది ఆలోచిస్తున్నారో అదే మీ జీవితమై ఉంటుంది. మీరు ఏవి కలలు కంటారో అవే పరిస్థితులు మీ జీవితానుభవాలుగా మారుతున్నాయి. ప్రతి ఆలోచన తరంగం మీ మనోశక్తిని పెంచుతుంటుంది. ప్రతి ఆలోచన తరంగం మీ మైండ్ చుట్టూ ఒక వలయంగా మారుతుంది. వలయాల సంఖ్య పెరిగే కొలది మైండ్ పరిణామ వ్యాకోచం విస్తరించుకుంటుంది. మీ యొక్క ప్రతి ఆలోచన, భావన, స్పందన, ఆశయం, ఊహ, కళ అన్నీ ఈ విశ్వంలో జీవం పోసుకుంటుంటాయి. మీరు ఒక స్త్రీ అయి ఉండి వైవాహిక జీవితంలో అసంతృప్తిగా నిరాశమయమైన జీవితం కలిగి ఉంటే ఆ పరిస్థితులను చక్కదిద్దగల శక్తి సామర్థ్యాలు మీలోనే ఉన్నాయి. మీ ఊహాశక్తి ద్వారా మీ జీవితాన్ని ఇష్టమొచ్చిన రీతిలో మలుపు తిప్పవచ్చు. మీ వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతున్నట్లు ఊహించుకోండి. మీ జీవిత భాగస్వామితో ప్రేమను పంచుకుంటున్నట్లు ఊహించుకోండి. మీరు ప్రేమను పంచుతున్నట్లు ఊహించుకోండి. అనేక విధాలుగా అన్ని కోణాలలో జీవితానుభవాలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటున్నట్లు ఊహించుకోండి. ఆ ఊహాశక్తి ఫలితంగా మీ జీవితంలో భౌతిక పరిస్థితులు సృష్టి కావింపబడతాయి. మీ జీవిత భాగస్వామి మీ ఊహాశక్తి చేత ప్రభావితం అవుతాడు. అందుకు అనుగుణంగా అతని ప్రవర్తనలో మార్పులు సంభవిస్తాయి. మీరు ఎలా ఊహించుకుంటే ఆ విధంగా భౌతిక సంఘటనలు మీ జీవితంలో సృష్టింపబడతాయి. దూరం, కాల పరిస్థితులకు అతీతంగా ఈ ఊహాశక్తి మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మీ భౌతిక వాస్తవాన్ని సృష్టించడంలో ఈ ఊహాశక్తి మహిమాన్వితమైనది. ఇది ఒక గీటురాయి వంటిది. ఊహాశక్తి పనిచేస్తుందా లేదా అని మీరు సంశయాలు పెట్టుకోకండి. మీరు బలంగా నమ్మక వ్యవస్థను కలిగి ఉంటే ఊహాశక్తి తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఊహాశక్తి అంతర్మనోశక్తికి సంబంధించినది. ఈ భౌతిక ప్రపంచంలో కాన్షియస్ మైండ్ యొక్క ఉనికి దేహంలోని మెదడుపై ఆధారపడి ఉంటుంది. దేహం ఉన్నప్పుడు, దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా కాన్షియస్ మైండ్ మీ మనోశక్తితో పాటు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఈ భూమి మీద దేహదారిగా ఉన్నంతకాలం కాన్షియస్ మైండ్ అనేది మెదడు అనే పరికరం ద్వారా పనిచేస్తుంది. మల్టీ డైమెన్షనల్గా ఉన్న మైండ్ మెదడు ద్వారా త్రిదశ తలం గల భౌతిక ప్రపంచంలోనికి మరల్చబడుతుంది. మైండ్ నుండి మరి అంతర్ప్రపంచం నుండి వచ్చే జ్ఞానాన్ని భౌతిక ప్రపంచానికి అనుగుణంగా మలుచుకోవడంలో ఈ మెదడు కీలక పాత్ర వహిస్తుంది. మైండ్ యొక్క కార్యకలాపాలన్నీ కూడా దేహంలోని మైండ్ ద్వారా నిర్వహించబడుతూ ఉంటాయి. అంతర్ప్రపంచం మహాసముద్రమైతే బాహ్య ప్రపంచం సముద్రపు అల. దేహానికి మైండ్కు మధ్య వారధిగా చైతన్య శక్తి పనిచేస్తుంది. జీవకణాలు దేహాన్ని ఎలా ఉంచుతాయో ఆ విధంగానే ఆలోచనలు, సంకల్పాలు మైండ్ను అలా ఉంచుతాయి. మీ మైండ్ అంటే అంతర్ప్రపంచం మల్టీ డైమెన్షనల్
వాస్తవమైతే మైండ్ నుండి ఆత్మశక్తి రూపాంతరం చెంది బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలు ప్లస్ భౌతిక పరిస్థితులు ప్లస్ భౌతిక వస్తువులు ప్లస్ భౌతిక వాతావరణంగా 3 డైమెన్షనల్ తలంలో భౌతిక వాస్తవంగా రూపొందుతుంది. అంతర్ప్రపంచంలో ఒక భాగమే కాన్షియస్ మైండ్. భౌతిక సంఘటనలు భౌతిక పరిస్థితులను బాహ్య ప్రపంచంలో సృష్టి జరగడానికి ప్రత్యక్ష మరి పరోక్ష సంబంధాన్ని కాన్షియస్ మైండ్ కలిగి ఉంటుంది. పరిమిత జ్ఞానంతో కూడిన నమ్మకాలు అడ్డు తగలకపోతే అంతర్ప్రపంచం నుండి వచ్చే సందేశాలను జ్ఞానాన్ని కాన్షియస్ మైండ్ ద్వారా సంపూర్తిగా పొందవచ్చు. సంకల్పాలను లక్ష్యాలను ఎంచుకోవడంలో కాన్షియస్ మైండ్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. కాన్షియస్ మైండ్లో మీరు ఏర్పరచుకున్న నమ్మకాలు సంకల్పాలు ఆశయాలు భయాలకు అనుగుణంగా మీ అంతర్శక్తి స్పందించి బాహ్య ప్రపంచంలో అవి భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందిస్తుంది. 3 డైమెన్షనల్ తలంలో భౌతిక ప్రపంచానికి అంతర్ప్రపంచానికి మధ్య కాన్షియస్ మైండ్ ఒక వారధిగా ఒక సాధనంగా పనిచేస్తూ ఉంటుంది. బాహ్య భౌతిక ప్రపంచంలో కాన్షియస్ మైండ్ ఏది వాంఛిస్తూ ఉంటుందో దాన్ని అంతర్ప్రపంచం సరఫరా చేస్తూ ఉంటుంది. మీ కాన్షియస్ మైండ్ పరిధి పెరిగే కొలది మీ ఊహాశక్తి యొక్క కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. అనేక భౌతిక సంఘటనలను ఎదుర్కొనడం ద్వారా అనేక కర్మలను ఆచరించడం ద్వారా మీ జ్ఞానం యొక్క పరిధి పెరుగుతూ ఉంటుంది. మీ జ్ఞాన పరిధి విస్తరించే కొలది మీ కాన్షియస్ మైండ్ మరి ఊహాశక్తి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు ఎలా ఆలోచిస్తారో దానికి అనుగుణంగా మీ ఫీలింగ్స్ ఉంటాయి. మీ నమ్మక వ్యవస్థ ఆధారంగా కూడా మీ ఫీలింగ్స్ ఉంటాయి. ఊహాశక్తికి ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ తోడైతే మీరు సంకల్పించుకున్న లక్ష్యాలు బాహ్య భౌతిక ప్రపంచంలో వాస్తవం పొందడానికి మార్గం మరింత సులువవుతుంది. ఎన్ని ఎక్కువ కర్మలను ఆచరిస్తే ఎన్ని ఎక్కువ భౌతిక సవాళ్లను ఎదుర్కొంటే అంత జ్ఞాన పరిధి విస్తరిస్తూ ఉంటుంది. ఎక్కువ కర్మలను ఆచరించడం ద్వారా ఎక్కువ భౌతిక సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా మీ జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటుంది. మీరు ఆచరించే కర్మలు మరి మీరు సవాళ్లుగా ఎంచుకున్న భౌతిక సంఘటనలలో ఆధ్యాత్మికత లోపించినట్లయితే మీకు దుఃఖం అసంతృప్తి మాత్రమే సంప్రాప్తిస్తాయి. కాన్షియస్ మైండ్ను సరైన రీతిలో ఎలా వినియోగించుకోవాలో మానవ జాతికి ఇంకా పూర్తి అవగాహన లేదు. ఊహాశక్తి ఎమోషన్స్ ఫీలింగ్స్ రీజనింగ్ మైండ్ విశ్లేషణ శక్తి అహం నిర్ణయాలు తీసుకోగల శక్తి మరి భావోద్వేగాలు కాన్షియస్ మైండ్కు సంబంధించినవే. వాస్తవానికి ఇవేవి కాన్షియస్ మైండ్లో వేరువేరు భాగాలు కావు. దేశం ఒకటే కానీ రాష్ట్రాలుగా విభజించినట్లు వేరువేరు పేర్లు పెట్టడం జరిగింది. అంతర్ప్రపంచం అంటే మైండ్ అనే మహాసముద్రం యొక్క అలా ఈ కాన్షియస్ మైండ్ అని ఇది వరకే చెప్పాను. కాన్షియస్ మైండ్ను ఊహాశక్తిని ఎక్కువగా విరివిగా ఉపయోగించుకోండి. ఈ విశ్వంలో ఏ లోకంలోనైనా ఏ డైమెన్షన్లోనైనా ఆధ్యాత్మిక ప్రగతి ప్లస్ జ్ఞాన సముపార్జన ప్లస్ అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి సృష్టి చేయడం లాంటివి మైనస్ సంకల్ప శక్తి ప్లస్ ఊహాశక్తి ద్వారానే జరుగుతున్నదని మీరు తెలుసుకోవాలి. భౌతిక సంఘటనలు మరి జీవితానుభవాల సృష్టిలో ఊహాశక్తి ప్రధాన పాత్ర వహిస్తుంది. అంతర్గతంగా ఉన్న అపారమైన ఇంటెలిజెన్స్ను వెలికి తీయడంలోనూ అంతర్ప్రపంచానికి సంబంధించి అపారమైన విజ్ఞాన భాండాగారాన్ని కాన్షియస్ మైండ్ ద్వారా మీ జీవితంలో ప్రవేశపెట్టడంలోనూ ఊహాశక్తి ఉపయోగపడుతుంది. ఇంటెలిజెన్స్ గురించి మీరు ఇంకా పరిమితమైన కాన్సెప్ట్లలోనే ఉంటున్నారు. ఇంటెలిజెన్స్ యొక్క విస్తరణను ఎంతైనా అభివృద్ధి చేయవచ్చు. మైండ్కు గల అపారమైన శక్తి నుండే ఇంటెలిజెన్స్ ఉద్భవిస్తూ ఉంది. ఊహాశక్తి ద్వారా మీ ఇంటెలిజెన్స్ పెంచబడుతుంది. జంతు జాతి కూడా ఊహాశక్తిని ఉపయోగిస్తున్నాయి. కానీ ఊహాశక్తి ద్వారా చైతన్య పరిణామం చెందగల పుష్కలమైన అవకాశాలు మానవ జాతికి ఉన్నాయి. ఊహాశక్తి ద్వారా మీ అంతర్ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటున్నారు. ఈ సృష్టి చైతన్య పరిణామం అంతా కూడా అంతర్ప్రపంచం ద్వారానే జరుగుతూ ఉంది. ఇంటెలిజెన్స్ను ఎక్కువ విశ్లేషణ చేయగల శక్తి లేదా ఎక్కువగా జ్ఞప్తికి ఉంచుకొనడం లేదా ఎక్కువ తర్కించడం ద్వారా నిర్వచనం
ఇస్తున్నారు. ఇంటెలిజెన్స్ అంటే కాన్షియస్ మైండ్ను సరైన రీతిలో విస్తారంగా వినియోగించుకోవడమని భావం. ఈ భూమి మీద మనుగడ సాగించడానికి ప్రాపంచికంగా మరి ఆధ్యాత్మికంగా పురోగతి, మీ పరిభాషలో విజయం సాధించడానికి మీరు నిర్వచించుకునే ఇంటెలిజెన్స్ అవసరమే లేదు. తర్కం, విశ్లేషణ, జ్ఞాపక శక్తి మాత్రమే ఇంటెలిజెన్స్ అయితే కోటాను కోట్ల జీవజాతుల మనుగడ మరి చైతన్య పరిణామం ఏ విధంగా జరుగుతున్నాయి? మీ దేహంలోని జీర్ణ ప్రక్రియ, గుండె ప్లస్ ఊపిరితిత్తుల క్రియలు, రక్త ప్రసరణ లాంటి వాటికి ఇంటెలిజెన్స్ అవసరమేముంది? ఒక చిన్న విత్తనం మహావృక్షంగా ఎదగడంలో ఇంటెలిజెన్స్ ఎక్కడుంది? ఎలక్ట్రాను గమనం, భూమి యొక్క గమనం, సౌర వ్యవస్థ గమనం ఇవన్నీ ఇంటెలిజెన్స్ ద్వారా నడుస్తున్నాయా? అంతర్ప్రపంచమే వీటన్నింటినీ నడిపిస్తూ ఉంది. మీరు నిర్వచిస్తున్న ఇంటెలిజెన్స్ మటుకు కాదు. మీకు ఏది కావాలో సంకల్పించుకునే శక్తి ఉంటే చాలు. మీ జీవితంలో భౌతిక సంఘటనలను ప్రవేశపెట్టుకోవడానికి మీ నాగరికతలు, సైన్సు, టెక్నాలజీ, రీజనింగ్ మైండ్, విశ్లేషణ శక్తి అంతా ఊహాశక్తి ద్వారానే సృష్టింపబడుతున్నాయి. తర్కం, విశ్లేషణ, రీజనింగ్ మైండ్ అనవసరమని మీకు చెప్పడం లేదు. పరిమిత జ్ఞానంతో, పరిమిత ఇంటెలిజెన్స్తో కూడిన తర్కం ప్లస్ విశ్లేషణ ప్లస్ రీజనింగ్ మైండ్లతో పాటు అపారమైన అంతర్ప్రపంచం పైన కూడా ఆధారపడడం సాధన చేయవలసి ఉంది. మీరు నిర్వచించుకుంటున్న ఇంటెలిజెన్స్ అసమగ్రత గురించి ఈ పుస్తకంలో ప్రస్తావిస్తున్నాను. మీ ఇంటెలిజెన్స్కు అందని అపారమైన జ్ఞాన సంపద మీ అంతర్ప్రపంచంలో ఇమిడి ఉంది. భౌతిక సంఘటనలు ఎలా వాస్తవం చెందుతున్నాయో, సృష్టి చైతన్య పరిణామం ఎలా సాగుతూ ఉందో మీ ఇంటెలిజెన్స్కు కానీ మీ రీజనింగ్ మైండ్కు కానీ తెలియవు. భౌతికంగా ఇంకా వాస్తవం చెందిన అంతర్శక్తి గురించి, భౌతిక వాస్తవం చెందిన బాహ్య ప్రపంచం గురించి సమగ్ర సమాచారం ఊహాశక్తి ద్వారా అందించబడుతుంది. మీ ఇంటెలిజెన్స్ మరి మీ రీజనింగ్ మైండ్కు భౌతిక వాస్తవం గురించిన రుజువులు లభిస్తే తప్ప విశ్వాసం కలగదు. మీ సాధారణ ఇంటెలిజెన్స్ చాలా పరిమితమైనది. ఈ సృష్టిని, ఈ విశ్వాన్ని ఒక అమేయమైన ఇంటెలిజెన్స్ నడిపిస్తూ ఉంది. మీ ఊహాశక్తి మరి సంకల్ప శక్తి అనేవి అంతర్ప్రపంచానికి సంబంధించినవి. మీ ఊహాశక్తి మరి సంకల్ప శక్తి జనిస్తున్నప్పటికీ కాన్షియస్ మైండ్ ఇచ్చే సందేశాలు, సూచనలు, ఆర్డర్స్ను అంతర్ప్రపంచానికి తెలియజేయడంలో ఇవి ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఈ విశ్వంలో అనంతమైన జ్ఞానం మీ పరిమిత ఇంటెలిజెన్స్కు అందనిది. మీ సంఘం ఇచ్చిన జ్ఞానం పరిధిలో, మీ కాన్షియస్ మైండ్ పరిధిలో మాత్రమే మీ ఇంటెలిజెన్స్ విస్తరించి ఉంటుంది. సంకల్ప శక్తి ప్లస్ ఊహాశక్తి మరి అంతర్ ప్రయాణం ద్వారా మాత్రమే ఆ అనంత జ్ఞానం కొద్ది కొద్దిగా మీ అనుభవంలోనికి వస్తూ ఉంటుంది. స్వప్నాల ద్వారా, సూక్ష్మ శరీరయానం ద్వారా కూడా అమేయమైన ఇంటెలిజెన్స్ నుండి జ్ఞానం అందించబడుతుంది. నేను అని చెప్పబడే ఆత్మ యొక్క అపారమైన జ్ఞానం, అపరిమిత శక్తి గురించి మీ ఇంటెలిజెన్స్కు అందుబాటులో లేదు. మీ దేహంలో జీవకణాలన్నీ వ్యక్తిగతంగా మైండ్ను కలిగి ఉన్నాయి. వాటి వ్యక్తిగత మైండ్స్ అన్నీ సామూహిక మైండ్స్ మారి మీ సంకల్ప శక్తికి ప్లస్ ఊహాశక్తికి అనుగుణంగా స్పందిస్తాయి. కొన్ని సంవత్సరాల తరబడి ఒక దీర్ఘకాలిక వ్యాధితో ఒక వ్యక్తి బాధపడుతున్నట్లయితే తక్షణమే ఆ వ్యాధి నయం అవ్వాలని అతను సంకల్పించినప్పుడు, లేదా ఆ వ్యాధి నయమైపోయినట్లు, దేహం ఆరోగ్యంగా ఉంటున్నట్లు అతను ఊహాశక్తితో కలలు కన్నినప్పుడు తక్షణమే దేహంలోని జీవకణాలు, సామూహిక మైండ్, కలెక్టివ్ మైండ్ ఆఫ్ సెల్స్ అనూహ్యంగా స్పందించి సహకరిస్తుంది. దేహంలో సరికృత జీవరసాయనాలు ప్లస్ విద్యుదయస్కాంత శక్తి విడుదలై ఆ వ్యాధి నయం చేయబడుతుంది. దేహంలోని మెదడు, బ్రెయిన్ భౌతిక పదార్థాన్ని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శక్తి, మానసిక శక్తి, జీవరసాయనిక శక్తి, విద్యుదయస్కాంత శక్తి, చైతన్య శక్తులను కలిగి ఉంది. మెదడు అనేది ఆత్మశక్తి నుండి
మైండ్ ద్వారా నియంత్రించబడుతూ ఉంది. దేహం యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో, బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలను వాస్తవం చెందించడంలో మనోశక్తి ద్వారా ఉత్తేజం పొందిన ఆత్మశక్తి మెదడు అనే సాధనాన్ని ఉపయోగించుకుంటుంది. మీ ఊహాశక్తి, ఎమోషన్స్, ఫీలింగ్స్, ఆశయాలు, భయాలు, సంకల్పాలు ద్వారా వెలువడే విద్యుదయస్కాంత శక్తిని మెదడు ద్వారా సంగ్రహించబడడం లేదా వెలువడేటట్లు చేయడం మీ మైండ్ నిర్వర్తిస్తూ ఉంటుంది. మీ కాన్షియస్ మైండ్ మెదడు అనే సాధనం ద్వారా భౌతిక పదార్థంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది. జీవాత్మలు భూమి మీద దేహాలను తీసుకుని పరిణామం చెందుతున్నంతకాలం అంతర్శక్తి మరి భౌతిక పదార్థంతో కూడిన జీవితానుభవాల మధ్య వారధిగా మెదడు అనే సాధనాన్ని ఉపయోగించుకుంటాయి. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మైండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ మెదడును తయారు చేసిన భౌతిక పదార్థం ఈ భూమి మీదే వదిలిపెట్టబడుతుంది. ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం మాత్రమే కాన్షియస్ మైండ్ యొక్క క్రియలు మెదడుతో ముడిపడి ఉంటాయి. మీ అంతర్ప్రపంచానికి సరిహద్దులు, ఎల్లలు అనేవి ఉండవు. అంతర్ప్రపంచం మొత్తము మెదడు అనే సాధనంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండడం కానీ ముడిపడి ఉండడం కానీ జరగదు. కేవలం భౌతిక పదార్థంతో కూడిన జీవితానుభవాల ద్వారా చైతన్య పరిణామం చెందడం కోసమే మెదడు అనే సాధనాన్ని మీ మనోశక్తి వినియోగించుకుంటుంది. మీ దేహ ఆరోగ్యాన్ని నియంత్రించడానికి మనోశక్తి మెదడు ద్వారా తన పనిని నిర్వర్తించుకుంటుంది. మైండ్ మల్టీ డైమెన్షనల్గా చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. మల్టీ డైమెన్షనల్గా ఉన్న మనోశక్తిని మెదడు అనే సాధనం 3 డైమెన్షనల్ తలమైన భూభౌతిక ప్రపంచంతో సంయోగం చెందించి ప్రత్యక్ష సంబంధం ఉండేటట్లు చేస్తుంది. అంతర్ప్రపంచం నుండి మైండ్ పంపే సంకేతాలను మీ మెదడు ద్వారా ఛానలింగ్ చేసి బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలతో మీకు సంబంధాన్ని కలుగజేస్తాయి. అదే మాదిరిగా బాహ్య భౌతిక ప్రపంచంలోని సమాచారాన్ని, సందేశాలను మెదడు ద్వారా ఛానలింగ్ చేసి అంతర్ప్రపంచానికి అందించడం జరుగుతూ ఉంటుంది. భూభౌతిక ప్రపంచంతో సంయోగం చెందుతూ చైతన్య పరిణామం చెందుతున్నంతకాలం మీ మెదడు యొక్క అవసరం తప్పనిసరి అవుతూ ఉంది. మల్టీ డైమెన్షనల్గా ఉండే ఆత్మ 3 డైమెన్షనల్ తలం గల భూమి మీదకు మళ్లించడం వల్ల భౌతిక పదార్థంతో ముడిపడిన జీవితానుభవాలకు అలవాటు పడుతుంది. మల్టీ డైమెన్షనల్ వ్యవస్థలో ఆత్మశక్తికి ప్రతిదీ సాధ్యమే. కానీ 3 డైమెన్షనల్ వ్యవస్థలోనికి ఆత్మ జీవాత్మగా జన్మించినప్పుడు కాలం, దూరం అనే చట్రంలో గల కొన్ని నమ్మకాలకు, విశ్వాసాలకు లోనై తన అంతర్ప్రపంచంలో గల అపారమైన అనంతమైన శక్తిని మర్చిపోవడం జరుగుతుంది. ఆత్మ తనకు గల అపారమైన అంతర్శక్తిని మర్చిపోయి 3 డైమెన్షనల్ తలంలో కాలం, దూరం అనే చట్రంలో ఇరుక్కొని పరిమిత జ్ఞానంతో కూడిన నమ్మకాలతో బుద్ధిని కోల్పోవడాన్ని భ్రాంతి అని మీరు పరిభాషలో పిలుస్తారు. మీకు ఆత్మజ్ఞానం పెరిగే కొలది భ్రాంతి క్రమేపీ తొలగిపోతూ ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో దైన్యంగా జీవించడానికి, హృదయ దౌర్బల్యంతో దుఃఖాన్ని అనుభవించడానికి ఏ జీవాత్మ కూడా జన్మ తీసుకోవడం జరగదు. మీరు ఈ భౌతిక ప్రపంచంలోనికి జన్మ తీసుకున్నది ఆత్మజ్ఞానాన్ని విస్తారంగా పెంచుకొని చైతన్య పరిణామం చెందడం కోసమేనని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అంటే మల్టీ డైమెన్షన్స్ తలాలలో ఎన్నో లోకాలలో ఏకకాలంలో అనేక దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతూ విరాజిల్లుతూ ఉన్న ఆత్మ అని తెలుసుకోండి. ఈ 3 డైమెన్షనల్ తలంలో కూడా మీ ఆత్మశక్తికి అపారమైన శక్తి ఉంది. మీ సంకల్పాలు, కోరికలు, ఊహాశక్తి, ఎమోషన్స్, ఫీలింగ్స్, ఆశలు, ఆశయాలు అనేవి అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక వాస్తవాలుగా రూపాంతరం చెందడమే రసవాదం లేదా రసవాద విద్య. గొంగలి పురుగును మహా అద్భుతమైన సీతాకోక చిలుకగా రూపొందించేది కూడా దాని అంతర్ప్రపంచంలోని సంకల్పం వలనే. అదే ప్రక్రియ వల్ల మీ సంకల్పాలు, కోరికలు అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలుగా రూపొందుతున్నాయి.
స్వప్నావస్థలో మీ మైండ్ తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకుంటుంది. జాగృత అవస్థలోనికి వచ్చేసరికి కాలం చట్రం అనే చట్రంలో పరిమిత జ్ఞానంలోనికి జారిపోవడం జరుగుతూ ఉంది. జాగృత అవస్థలో కూడా అంతే పూర్తి సామర్థ్యంతో మీ మైండ్ను వినియోగించుకోవచ్చని, మీ అంతర్ ప్రపంచానికి అపారమైన శక్తి ఉందని స్వప్నాలు మీకు సందేశమిస్తున్నాయి. భూమికి సంబంధించిన జ్ఞానమంతా మీ మెదడు యొక్క జీవకణాలలో బడి ఉంది. ధైర్యంగా ఉండాలని మీకు అనిపిస్తుందా? ధైర్యం అనేది బాహ్య ప్రపంచం నుండి మీకు అందించబడదు. ధైర్యంగా ఉన్నట్లు ఊహించుకోండి. మీరు ఎదుర్కొనే జీవిత అనుభవాల పట్ల ధైర్యంగా ఉన్నట్లు ఊహించుకోండి. ఇతరులతో వ్యవహారం నేర్పుతున్నప్పుడు ధైర్యంగా ఉంటున్నట్లు ఊహించుకోండి. మీ ఊహాశక్తి అనుగుణంగా మీ అంతర ప్రపంచం స్పందించి బాహ్య ప్రపంచంలో వాస్తవం పొందేటట్లు చేస్తుంది. మీకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉందా? జ్ఞాపక శక్తిని మీ డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ అందించలేరు. జ్ఞాపకశక్తిని మీ అంతర్ ప్రపంచంలోని మనోశక్తి ద్వారా అభివృద్ధి చేయడం మినహా మరే మార్గమూ లేదు. మనోశక్తి మాత్రమే మీకు జ్ఞాపక శక్తిని కలుగజేస్తుంది. మీ చైతన్య శక్తి పెరిగే కొలది మీకు నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. బుద్ధి వికాసం వ్యాకోచిస్తూ ఉంటుంది. బుద్ధి మాంద్యాన్ని తొలగించే ఏకైక మార్గం చైతన్య శక్తిని పెంచుకుంటూ రావడమే. భూభౌతిక ప్రపంచంలో అన్ని శాస్త్రాలలో నైపుణ్యం సాధించడానికి మీ ఊహాశక్తిని విరివిగా ఉపయోగించడం ద్వారా సాధ్యమవుతుంది. చైతన్య శక్తిని పెంచుకోవడం ద్వారా కూడా మీ మనోశక్తిని మరింత వినియోగంలోనికి తీసుకురావచ్చు. ఊహాశక్తిని సీరియస్గా కాకుండా చాలా సరదాగా ఉపయోగించండి. తప్పనిసరిగా ఫలితాలు రాబట్టవలసిందేనన్నంత సీరియస్గా ఉపయోగించడం చెయ్యకండి. దానివల్ల మీరు ఫలితం కోసం ఎదురుచూస్తూ చాలా అసహనానికి లోనవుతూ ఉంటారు. ఊహాశక్తిని సీరియస్గా తీసుకున్నప్పుడు మీ అంతరేంద్రియాలు సరిగ్గా స్పందించవు. మీ ఇంటెలిజెన్స్ మీ నైపుణ్యం అంతా కూడా అంతర్శక్తి నుండి ఉత్పత్తి అవుతున్నాయి. మీ రీజనింగ్ మైండ్ ద్వారా మీ దేహంలోని గుండెను, ఊపిరితిత్తులను నియంత్రించలేరు. కనీసం ఒక జీవకణాన్ని కూడా మీ రీజనింగ్ మైండ్ నియంత్రించలేదు. మీ దేహంలో అనంతమైన రసాయనిక చర్యలు, రసాయనిక సంయోగాలు, జీవరసాయనిక ప్రక్రియలు మీ ఆత్మశక్తి ద్వారా సంభవిస్తున్నాయి. ఒక దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధిని నయం చేసుకోవాలని మీరు బలంగా సంకల్పించినప్పుడు లెక్కలేనన్ని జీవరసాయనిక చర్యలు జరిగి ఆ వ్యాధిని నయం చేసుకోవడం జరుగుతుంది. రసాయనిక సంయోగాలు, రసాయనిక చర్యలు ఏ విధంగా జరుగుతాయో దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థను కాపాడుకోవడంలో మీ సైన్స్కు అందని ఎంజైములు, హార్మోనులు ఎలా ఉత్పత్తి అవుతున్నాయో ఇంతవరకు మీ డాక్టర్లు పసిగట్టలేకపోతున్నారు. క్షణకాలంలో కొన్ని లక్షల జీవరసాయనిక సంయోగాలు మీ దేహంలో చోటు చేసుకుంటున్నాయి. వీటిని పసిగట్టి దేహానికి సరైన చికిత్సా విధానం ఇవ్వగల స్థితి ప్రస్తుతం మీ వైద్య శాస్త్రానికి లేదు. కృత్రిమంగా సృష్టింపబడుతున్న రసాయనిక పదార్థాలు మీకు ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు రూపంలో మీ దేహంలోనికి చొప్పించబడుతున్నాయి. ఇవి మీ దేహ ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఈ అల్లోపతి డాక్టర్ల వ్యవస్థ, వారి చికిత్సా విధానం మీ మానవ జాతికి పట్టిన దౌర్భాగ్యం. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు డాక్టర్ల దగ్గరకు పరిగెత్తడం మానుకోండి. మీ దేహానికి గల అపారమైన శక్తిని విస్మరించి వాళ్ళేదో మీకు అద్భుతం చేస్తారని నమ్ముకోవడం మీ అవివేకం. ఫోటో ఫిల్మ్ మీద విద్యుదయస్కాంత శక్తి ద్వారా ధ్వని ప్లస్ చిత్రాలను రికార్డు చేయడం జరుగుతుంది. విద్యుత్ సరఫరా ద్వారా ప్రాజెక్టర్ సహాయంతో సినిమా తెర మీద సినిమా ప్రదర్శింపబడుతుంది. ఇక్కడ అంతర్ప్రపంచాన్ని ఫోటో ఫిల్మ్తో, మెదడును సినిమా తెరతో పోల్చవచ్చు. మీ సంకల్పాలు, కోరికలు, ఆశలు, ఆశయాలను విద్యుదయస్కాంత శక్తితో కూడిన రికార్డింగ్తో మీ ఎమోషన్స్, ఫీలింగ్స్, నమ్మకాలను విద్యుత్ సరఫరాతో నడిచే ప్రాజెక్టర్తో పోల్చవచ్చు. మీ జీవితానుభవాలను కూడా ఫోటో ఫిల్మ్తో పోల్చదగ్గ అంతర్
ప్రపంచంలో రికార్డు చేయబడుతున్నాయి. మీ సంకల్పాలు, కోరికలు, ఆలోచనల రూపంలో వెలువడి అంతర్ప్రపంచంలో రికార్డు చేయబడతాయి. ఎమోషన్స్, ఫీలింగ్స్, నమ్మకాలు విద్యుత్ శక్తి నడిచే ప్రొజెక్టరు వలె పనిచేసి అంతర్ప్రపంచంలో రికార్డైన సంకల్పాలను మెదడు అనే సినిమా తెర మీద ప్రదర్శించడం చేస్తాయి. బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలుగా వాస్తవం చెందడానికి మెదడు అనే సాధనం ద్వారా అంతర్ప్రపంచం నుండి దివ్య చైతన్య శక్తి సంకల్పాల వల్ల ప్రేరేపింపబడి రూపాంతరం చెంది భౌతిక వాస్తవంగా ఏర్పడుతుంది. భౌతిక సంఘటనలుగా రూపొందే వేగాన్ని మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ మరి బలమైన ఆలోచన తరంగాలు నియంత్రిస్తాయి. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ సినిమా ప్రాజెక్టరు వలె వేగాన్ని నియంత్రిస్తాయి. జీవరసాయనిక శక్తిపరంగా, పదార్థపరంగా మీ మెదడు అంతర్ప్రపంచానికి మరి బాహ్య ప్రపంచానికి వారధిలా పనిచేస్తుంది. తెరపై మనం ఏది ప్రదర్శిస్తే అది ప్రత్యక్షమవుతుంది. అంతర్చైతన్య శక్తిని పరమాణువులు, అణువులు మరి జీవరసాయనిక శక్తితో కూడిన పదార్థంగా రూపాంతరం చెందిస్తుంది మీ మెదడు. అంటే మల్టీ డైమెన్షనల్గా ఉన్న అంతర్చైతన్య శక్తిని 3 డైమెన్షనల్ తలంలోనికి మెదడు అనే సాధనం ద్వారా రూపాంతరం చెందించడం జరుగుతుంది. మెదడు తనంతట తానుగా ఏది చొరవ తీసుకోదు. భౌతిక సంఘటనలు అనేవి విద్యుదయస్కాంత శక్తితో నిండిన భౌతిక వాస్తవాలు. ఇవి మెదడు అనే సాధనం ద్వారా భూమి ఫ్రీక్వెన్సీ స్థాయిలోనికి అంతర్ప్రపంచం నుండి వెలువడడం జరుగుతూ ఉన్నాయి. మీ సంకల్ప శక్తి ద్వారా అంతర్ప్రపంచం స్పందిస్తుంది. అంతర్ప్రపంచం కూడా తనంతట తానుగా భౌతిక సంఘటనలను సృష్టించదు. స్వప్నాలలో మెదడు తన పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంటుంది. అదే స్థాయిలో పూర్తి స్థాయిలో మెదడు ఉపయోగపడుతుందని మీకు స్వప్నాలు తెలియజేస్తున్నాయి. మల్టీ డైమెన్షన్స్ నుండి 3 డైమెన్షనల్కు భౌతిక సంఘటనలను మరల్చగల శక్తి మెదడుకు ఉందని స్వప్నాలు మీకు తెలియజేస్తున్నాయి. జాగృత అవస్థలో మరి బాహ్య జీవితంలో మీరు ఏర్పరచుకున్న నమ్మక వ్యవస్థల వల్ల మీకు ఎదురయ్యే భౌతిక సంఘటనలన్నీ 3 డైమెన్షనల్ తలంలోకి మాత్రమే ట్యూన్ చేయబడుతున్నాయి. వాస్తవానికి మీ దేహాన్ని 3 డైమెన్షనల్ తలం నుండి మల్టీ డైమెన్షనల్ తలంలోనికి ట్యూన్ చేసుకుని మీ ఇంట్లో గల గోడ గుండా దూసుకు వెళ్ళవచ్చు. అలాగే ఏ యానకం లోనికైనా ప్రయాణించవచ్చు. మల్టీ డైమెన్షనల్ తలంలోనైనా యానకం అనేది అడ్డంకిగా ఉండదు. మీ సూక్ష్మ శరీరం యానకం గుండా ప్రయాణించగలదు. ఈ భౌతిక దేహాన్ని కూడా అదే విధంగా మలుచుకుని యానకం గుండా ప్రయాణించవచ్చు. మీ రీజనింగ్ మైండ్, మీ విశ్లేషణ మిమ్మల్ని 3 డైమెన్షనల్ తలంలోనే బంధించి ఉంచుతున్నాయి. మైండ్కు అసాధ్యమంటూ ఏదీ లేదు. ఈ విశ్వంలోని అన్ని లోకాల సమాచారాన్ని మీ అంతర్ప్రపంచంలోని మైండ్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది. నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలున్నాయి, దేవుని రాజ్యం మీలోనే ఉంది అని జీసస్ క్రైస్ట్ చెప్పిన అఖండ సత్యం మీ అంతర్ప్రపంచం గురించే. మీ డాక్టర్లు, శాస్త్రజ్ఞులు మెదడును శస్త్రచికిత్సల ద్వారా విభజించి మనోశక్తిని కనుగొనాలనే ప్రయత్నం చేస్తున్నారు. మైండ్ అనేది శక్తి స్వరూపం. దాన్ని మీ కళ్ళతో కానీ శాస్త్ర పరికరాలతో కానీ పసిగట్టలేరు. దేహంలోని జీవశక్తి ప్రక్రియలన్నీ మెదడు ద్వారా నియంత్రింపబడుతున్నప్పటికీ మైండ్ అన్నీ తానే అయి నడిపిస్తూ ఉంది. మీ మైండ్ మల్టీ డైమెన్షనల్ క్రియలను, 3 డైమెన్షనల్ క్రియలను మెదడు ద్వారా ఎప్పటికప్పుడు వేరు చేసి భౌతిక తలంలో మీ నమ్మకాలు, విశ్వాసాలకు అనుగుణమైన వాటిని మాత్రమే అందిస్తూ ఉంటుంది. అలాగే స్వప్నాలలోని సమాచారాన్ని, జాగృత అవస్థలోని సమాచారాన్ని వేరు చేసి మీకేది అవసరమో దాన్ని మాత్రమే మీకు అందిస్తూ ఉంటుంది. మెదడుకున్న పూర్తి సామర్థ్యాన్ని మానవజాతి ప్రస్తుతం వినియోగించుకోవడం లేదు. బలమైన నమ్మకంతో ఒక ప్రాణాంతక వ్యాధి నయమవుతుందని మీరు విశ్వసిస్తే క్షణకాలంలో అనూహ్యమైన రీతిలో మీ మెదడు జీవరసాయనాలను విడుదల చేసి దేహమంతా చేసి వ్యాధిని నయం చేస్తుంది. రోగాన్ని సృష్టించుకున్నది మీరే, రోగాన్ని నయం చేయగలిగేది మీరేనన్న సత్యాన్ని మీరు అన్ని వేళలా స్మరించుకోవాలి. ఆరోగ్యం అనేది డాక్టర్లు పెట్టే భిక్ష కాదు. మీ మనోశక్తి ద్వారా
మెదడు అనే సాధనంతో పరిపూర్ణ ఆరోగ్యం అనే దాన్ని మీకు మీరు సమర్పించుకుంటున్న గొప్ప కానుక. స్వప్నావస్థలో ఆత్మశక్తి, మనోశక్తి అపరిమితమైన శక్తిని కలిగి ఉంటాయి. కాలం, దూరం అనే చట్రంతో ప్రమేయం లేకుండా ఆత్మశక్తి అనుభవాలను పొందగలుగుతుంది. కొన్ని స్వప్నాలు ఒక జీవితకాలానికి సరిపడా జీవితానుభవాలకు సంబంధించిన జ్ఞాన సందేశాలను ఇస్తాయి. 1 గంట వ్యవధి గల స్వప్నంలో ఒక జీవిత కాలానికి సరిపడా జీవితానుభవాలను దర్శించవచ్చు. కాలం అనే కాన్సెప్టు